ఈ రోజు మనం హైదరాబాద్ ఐటెక్స్ లో జరగబోయే పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ లో పాల్గొనడానికి వెళ్తాం. ఇప్పుడు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కి వచ్చినాం. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ కి 2 టికెట్లు తీసుకున్నాం. 1 అవర్ డిలే తర్వాత మన ట్రైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్ కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం గేట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళాలంటే విజిటర్ పాస్ కంపల్సరీ అంట. మనకున్న తెలివితో ఎలాగో అలాగా విజిటర్ పాస్ సంపాదించగలిగాం. ఈ విజిటర్ పాస్ ఉంటేనే లోపలికి ఎలో చేస్తున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయని ఎగ్జిబిషన్ రూమ్స్ అన్నమాట. అందులోకి ఎంటర్ కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్న తర్వాతనే మనం లోపలికి పంపిస్తారు. ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన కంపెనీలు తమ యొక్క వస్తువుల గురించి విజిటర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తువుల క్వాలిటీ, ఎంఆర్పి రేట్ల గురించి చెప్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లో 1000కి పైగా కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. ఈ రంగానికి సంబంధించిన అతి చిన్న వస్తువు నుంచి అతి పెద్ద వస్తువు వరకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక కోడిపిల్ల పుట్టిన దగ్గర నుంచి అది పెరిగి పెద్ద వరకు దానికి కావాల్సిన అన్ని వ్యాక్సిన్స్, మెడిసిన్, అలాగే వాటికి కావాల్సిన గ్రోతింగ్ పౌడర్స్, వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాల గురించి చెప్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇంక్యుబేటర్. ఈ ఇంక్యుబేటర్ ని చాలా రకాల కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఈ ఇంక్యుబేటర్ ద్వారా 1000 కోడిగుడ్లను ఒకేసారి పిల్లలకు మార్చవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మందులు వ్యాక్సిన్ల గాను, గ్రోత్ పెరగడానికి, డిసీజ్ వచ్చినప్పుడు తగ్గించడానికి ఉపయోగిస్తారు. అలీ అసిల్ తోకలు పొడుచుకోకుండా ఉండటానికి చేయవలసిన నివారణ. ఎందుకంటే ఉప్పుగా తగిలితే ఆటోమేటికల్లీ మానేస్తుంది. ఆ తర్వాత మీరు అమైనో యాసిడ్స్, మల్టీవిటమిన్స్, సప్లిమెంట్స్ కలిపింది అది కంటిన్యూగా ఒక 5 రోజులు వాటర్లో, ఒక పూట వాటర్లోనే తగ్గుతో వాటర్ పెట్టండి. ఒక పూట వాటర్ మాత్రం కంటిన్యూగా ఈ అమైనో యాసిడ్స్, వైటమిన్స్, సప్లిమెంట్స్ కలిపి అది పెట్టుకోండి. అదేమవుతుందంటే ఒక 3 days 4 daysకి మానేస్తుంది. కానీ పొడి చేస్తున్నాయి అని చెప్పేసి మీరు దాన్ని వదిలిపెడితే దాన్ని చంపేస్తారు. పొడిచిన దానికి బ్లడ్ కాంతాడు. బ్లడ్ కానొస్తే ఎర్రెక్కిపోతుంది. ఆ బ్లడ్ వచ్చినప్పుడు దాన్ని కొట్టుకుని ఏమంటే దానికి ముఖ్యంగా పసుపు ఏదో ఒకటి అద్దేస్తే కదా దాని జోలికి పోవు. లేకపోతే దాన్ని తీసి పక్కన వేరే దాంట్లో ఆ పని చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ సోనాలి, ఆసిల్ ఇవన్నిటికీ వీటికే కాదు మా వాటికి లేయర్ కూడా ఇదే ఒక దాన్ని పొడి జస్ట్ మీరు ఏదైనా చిన్న గాయం తగిలి అందులోకి వెళ్ళండి. మీ బ్లడ్ చాలా కానొస్తే దాన్ని అంత పొడుగు తినేస్తుంది. మీకు తెలియకుండా తినేస్తుంది. ఇప్పుడు మీరు లోన పోయినప్పుడు మీ ఎంపడు కూడా పొడుగుతాయి. పొడవడానికి మీ ఎంపడు వచ్చేస్తాయి. అంటే వాటికి బురద అంటే లోన ముసి పురుగు అనేది కాంబినేషన్ దొరద వచ్చేస్తుంది. ముసి పురుగు అంటే ములు పురుగు. అదేంటంటే ఆ చిన్న వయసులో మనం వేయలేము, వేయకూడదు కూడా గ్రూప్ తేడా. అందుకని అది వేయకూడదు. మనం ఈ విధంగా చేసుకుంటే మనం సాల్వ్ చేసుకోవాలి. సోనాలి 1 day chicks ఉంటాయి. 1 day chicks day 1 chicks నుంచి అంటే 1 kg 2 kg రావడానికి ఎంత టైం పడుతుంది? సోనాలి అంటే ఎగ్ పర్పస్ ఆర్ మీట్ పర్పస్ అయితే రెడీ లైట్ కూర్చో. మీట్ పర్పస్ అమ్మ దమ్మ మీట్ పర్పస్ మనకి 5 months 15 daysకి నియర్లీ 1 kgకి 5 months 1 kg వచ్చేస్తుంది. అంటే మనం పెట్టే ఫీడ్ మన వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న 20 kg, సాయంత్రం 20 kg అలా క్యాలిక్యులేట్ చేస్తారు. మీట్ పర్పస్ ఎప్పుడైనా సరే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మేత ఉండాల్సింది. ఎందుకంటే దానికి ఇష్టమైనప్పుడు పోయి తినేస్తుంది. ఎవ్రీ 3 hours ఒకసారి కోడి పంచేస్తుంది. 3 hours ఒకసారి ఫోన్ చేస్తుంది, తినేస్తుంది. ఇప్పుడు 3 గంటలు తిందనుకోండి, ఒక అరగంట ఒక్క పోయి ఆగింది, మళ్ళీ వచ్చేసి అంటే కంటిన్యూ 3 hours తింటూనే ఉండదు. కంటిన్యూ అంటే స్టెప్ బై స్టెప్ గ్యాప్ చేసి ఇదే ఒకటి మీట్ పర్పస్ ఉంచుకున్నామంటే ఆల్మోస్ట్ మ్యాథ్ మాత్రం పొద్దు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూ మ్యాథ్ అసలు. అదే ఎగ్ పర్పస్ అనుకోండి, మార్నింగ్ ఒక పూట, ఈవినింగ్ ఒక పూట షేర్ చేసుకుని ఎంత ఇప్పుడు మీరు ఓన్ ఫీడ్ ఆడుకుంటున్నారా లేకపోతే కంపెనీ ఫీడ్ వాడుతున్నారా? కంపెనీ పిల్లెట్ వాడుతున్నారా? ఏది వాడుతున్నారు? మనం ఓన్గా ఫీడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన రా ఫీడ్ని టన్నేజ్ వైజ్గా రాసుకుంటున్నాం. ఇక్కడ కనిపిస్తున్నది ఫీడ్ తయారు చేసే మిషన్. రాగా ఉన్న ఫీడ్ను ఇందులో పోయటం వలన ఇది పిల్లెట్ రూపంలో ఉన్న ఫీడ్ని తయారు చేసి మనకి బయటకి ఇస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నవి మనకి ఆటోమేటిక్ ఫీడర్ అండ్ డ్రింకర్స్. వీటిని ఎక్కువగా ఈసీ పౌడర్ షెడ్లలో బాగా ఉపయోగిస్తారు. ఇలా ఆటోమేటిక్ ఫీడర్ను అండ్ డ్రింకర్ను ఉపయోగించడం వలన కూలీల ఖర్చును తగ్గించుకోవాలి. అలాగే ఈ భారీ ఫ్యాన్ను ఈసీ పౌడర్ షెడ్లో ఉపయోగిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న గ్రిల్ కేసులను ఎక్కువగా లేయర్ కోళ్ళ ఫామ్ షెడ్లలో ఉపయోగిస్తారు. ఈ గ్రిల్ కేసులను చాలా రకాల కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేయడం వలన ఈ గ్రిల్ కేసులు
అనేవి అనేక రకాల సైజులలో అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రిల్ కేసులను ఎక్కువగా లేయర్ ఫామ్లలో ఉపయోగిస్తారు. గ్రిల్ కేసులను డైరెక్ట్గా కంపెనీ వారితో టైఅప్ అయ్యి మన షెడ్లలో నిర్మించుకోవడం వలన మనకు ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. టైం చూస్తే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. ఇక తిరిగింది చాలే, తిన్నాక తిరుగుదామని డైనింగ్ రూమ్లోకి వచ్చాం. ఇక్కడ ఒక్కసారిగా ఫుడ్ కాస్ట్ చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది. సరేలే అని బిర్యానీ తిని మళ్ళీ మనం వేట మొదలు పెట్టాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న మిషన్ ఆటోమేటిక్గా గుడ్లను సేకరించి ట్రేలలో పెడుతుంది. ఈ మిషన్లను ఎక్కువగా లేయర్ ఫామ్స్ లో ఉపయోగిస్తారు. ఈ మిషన్లను ఉపయోగించడం వలన కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. స్టాల్ నెంబర్ 47లో ఒక కోళ్ల ఫారానికి కావాల్సిన జాలీలు, ఫెన్సింగ్లు లభిస్తాయి. కంపెనీ వారితో టైఅప్ అయి తక్కువ ఖర్చులో కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది శ్రీనివాస కంపెనీ వారి కోళ్ల ఫీడ్. మిగతా కంపెనీ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు 50 కేజీల బ్యాగ్ ని 1200 రూపాయలకు మాత్రమే సేల్ చేస్తారు. ఈ మిషన్ ద్వారా మాన్యువల్ గా కోళ్లకి ఫీడ్ సప్లై చేయవచ్చు. ఈ కేసు ద్వారా కోళ్లను ఒక చోటు నుండి మరో చోటుకి మార్చు. డ్రింకర్ మరియు ఫీడర్ కేవలం 250 రూపాయలు మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్నది మల్టీ బ్యాగ్ ప్యాకేజింగ్ మిషన్. ఇది కోడిగుడ్లను డజన్ల వారీగా ప్యాక్ చేయడానికి ఉపయోగిస్తారు. నడిచి కాలు నొప్పులు వచ్చి ఇంకా నడవలేమని తెలిసి బండెక్కి నేను మా ఫ్రెండ్స్ కలిసి వేరే ఎగ్జిబిషన్ రూమ్ దగ్గరికి వెళ్తే ఇది దాపేశ్వర్ కంపెనీ వారి చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఇందులోకి లైవ్ గా వెళ్లిన కోడి తిరిగి చికెన్ పీసెస్ గా తిరిగి వస్తుంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఎక్కువగా చికెన్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఉపయోగిస్తాయి. పౌల్ట్రీ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం వలన పౌల్ట్రీ రంగానికి సంబంధించిన చాలా రకాల విషయాలు తెలుసుకున్నాను. కొత్తగా పౌల్ట్రీ రంగంలోకి ప్రవేశించాలనుకున్న వారు ఇలాంటి పౌల్ట్రీ ఎగ్జిబిషన్లు పార్టిసిపేట్ చేయడం వలన పౌల్ట్రీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కొత్తగా పౌల్ట్రీ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్న వారు ఇలాంటి పౌల్ట్రీ ఎగ్జిబిషన్లు సందర్శించాలని నా యొక్క సలహా. ఇలా పౌల్ట్రీ ఎగ్జిబిషన్ మొత్తాన్ని సందర్శించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సరదాగా నేను మా ఫ్రెండ్స్ ఫోటోలు తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరాం.